నమస్తే వెల్కమ్ టు బీతి న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ 16 ఏళ్లు పూర్తయిన సమాచార చట్టంపై ప్రజల అవగాహన ఏది ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ల ఆవేదన వరద బీభత్సంతో మందనిలో బాహుబలి సీన్ రిపీట్ పసికందులు బుట్టలో పెట్టి తలపై ఉంచుకొని మోసిన ఒక కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు భర్త మరణించడంతో అనాథగా మారిన భార్య దేవరకొండ బీజేపీ నాయకుడిపై దాడికి దిగిన డీఎస్పీ కార్యాలయం ముందు నాయకుల ధర్నా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయిన ప్రజల అవగాహన లేకపోవడం దురదృష్టకరమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్లు ఎల్ఎస్ భాస్కర్ రావు టి అప్పారావు ఆవేదన చెందారు. గ్రామానికి 4 పౌరులు కలిసి ప్రతి 2-3 నెలలకు ఒక్కసారిగా పంచాయతీ సమాచారం తీసుకుని ప్రజలకు తెలియపరుస్తూ ఉంటే పాలనలో పారదర్శకత అమలులోకి వస్తుందని సూచించారు. మండవల్లి మండలం గన్నవరంలోని కమ్యూనిటీ హాల్ వద్ద సమాచార హక్కు చట్టం 2005 పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో ఈరోజు సమాచార హక్కు చట్టం పైన మరియు గ్రామ సభల పైన అవగాహన కార్యక్రమం మరి ఈ యొక్క గన్నవరం కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించడం జరిగింది. మరి అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యత్వాల నమోదు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సమాజంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు తన తండ్రి మాధవరెడ్డి పేరు మీద కేఎంఆర్ ఫౌండేషన్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప్పల్ బగాయత్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసాల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాసాల జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరు రవి తదితరులు పాల్గొన్నారు. చాలా కానీ రెడీ సార్. ఈరోజు మహేందర్ సార్ బర్త్డే కాదు, సురేష్ రెడ్డి గారి బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే అండి. ఫౌండేషన్ మా అసోసియేట్స్ కి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకారం మన ఫ్యామిలీతో సహా అందరికి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఇప్పటి ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఫౌండేషన్ చేసుకుంటూ పోతుంటాం. ఓన్లీ బిజినెస్ కాకుండా వేరే కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. బయట వాళ్ళ నుంచి ఫౌండేషన్ వేరే వాళ్ళకి కూడా ఉంటుందండి. ఇన్సూరెన్స్ వచ్చేవారికి మా దగ్గర ఉన్న అసోసియేట్స్ అందరికీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ చేయడానికి రెడీ అయ్యి అన్ని రకాల కవరేజ్ చేయడానికి మేము స్టార్ట్ చేయబోతున్నాం అండి. ఇప్పుడు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సభ్యులందరికీ పండగ. ఎందుకంటే మాకు దైవ సామాన్లు మా చైర్మన్ సార్ శ్రీ కాసాల మహేందర్ రెడ్డి గారు, దాంతో పాటు పుట్టినరోజు సందర్భంగా సార్ ఎంతో మంచి సంకల్పంతో మొదలుపెట్టిన కేఎంఆర్ ఫౌండేషన్ కూడా ఈ రోజు లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మా సంస్థలో మాతో అసోసియేట్ అయిన మా మిత్రులందరికీ కూడా ఆర్థిక భరోసాకి, ఆరోగ్య భరోసాకి శ్రీకారం చుట్టడం జరిగింది.
మా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఆదుకోవడానికి కేఎంఆర్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. దీంతో పాటు బయట పబ్లిక్ కూడా ఆసరా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు. డెవలపర్స్ ఉప్పల్ భగత్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మొదలుపెట్టిన కేఎంఆర్ ఫౌండేషన్, ఈ కేఎంఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మేము ఉపాధి కల్పనలో దృష్టి పెట్టాము. ఇప్పుడు మా చైర్మన్ సార్ సేవా రంగానికి అడుగుపెట్టారు. ఉపాధి కల్పనలో ఇప్పటికి 10,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ రోజు సేవా రంగంలో మొదలు పెట్టాం. అద్భుతాలు సృష్టించడం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ భగత్ లో అద్భుతాలు ఎన్నో జరిగాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇప్పుడు 135 బ్లడ్ డొనేషన్ ఈ రోజు కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా 135 బ్లడ్ డొనేషన్ ఈ టైంకి రీచ్ అయ్యాయి. ఈ రోజు దాదాపు 250 నుంచి 350 వరకు మా టార్గెట్ ఉంది. మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. ఇది శుభ పరిణామం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటూ మా బ్లడ్ ని ఇంకొకరికి ప్రాణదాతలుగా రెడ్డి గారు మరో కొత్త కోణానికి తెరదీశారు. సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే మన లక్ష్యమే కాదు, లక్షల మందికి తక్కువ బడ్జెట్ లో ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు కేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో లేని వారికి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంత కాదు. మర్రివాడకు వరద ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి బయటపడేందుకు ఒక కుటుంబం పడ్డ కష్టము బాహుబలి సీన్ను తలపించింది. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో 3 నెలల పసికందును బుట్టలో పెట్టి తలపై ఉంచుకొని భుజాల వరకు వచ్చిన నీటిలో తరలించిన ఈ వీడియోను నెట్టింట వైరల్గా మారింది. నెత్తిని పెట్టుకొని చేతులు అవి పట్టుకోక అంతే. బొర్రది బొర్రాడు ఇప్పుడు ఎడబడుతుంది. అయ్యో దేవుడా. లోతట్టు ప్రాంతాలు వరద ముప్పునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏఐసిసి కార్యాలయ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేష్ అన్న అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధిత కుటుంబాలకు సాయం అందించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. पूरा फुल पानी होगा जो बाद में घर में रहते ये पानी आएगा भी పెళ్లైన 7 నెలలకే భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో దిక్కులేక ఒక మహిళ కాన్పు కోసం ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటుంది. ఆదరించే వారు లేక ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లయ్యోని గూడకి చెందిన తుమ్మల శ్రావణి తనను చూసుకునే వారు కరువయ్యారంటూ చేసేదేమీ లేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. గత రాత్రి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా వికారాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. చేతులు చిల్లిగవ్వ లేకపోవడంతో ఆమె బోరున విలపించసాగింది. నా పేరు తుమ్మల శ్రావణి, మా ఆయన పేరు తుమ్మల వెంకటయ్య, ఊరు మలమూరు. మాది ఇట్లా అరేంజ్ మ్యారేజ్ చేసింది. ఈడికి రాదమ్మా అని చేసింది. ఆమె ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. ఆమె చాకలి నర్సింగ్లు, మా బావ తుమ్మల నర్సింగ్లు, మా అత్త అందరు ఉన్నారు. ఇప్పుడేమో మా ఆయన చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. పెళ్ళైన 7 నెలలకు చచ్చిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. ఊరుకోతే కొడుతున్నాను. ప్రెగ్నెన్సీ ఉందా, ఇప్పుడు డెలివరీకి కూడా చాలా కష్టమవుతుంది అంటారు. వికారాబాద్ రాసేది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయటలో
పోవడానికి అమ్మ బిడ్డ పేరు మా తుమ్మల శ్రావణి, మా ఆలం పేరు తుమ్మల వెంకటయ్య. నేను మల్లెవాడిని కూడా ఇచ్చిన. ఇట్లా పరిస్థితి బాగాలేదు, మా తన డబ్బులు లేవు, ఎవరైనా సాయం చేయండి. మేము ఇచ్చిన మా ఊళ్ళో బాబు పుట్టినాక ఇస్తాం సార్. మేము మళ్ళీ కూడా పోతే కూడా వాళ్ళు కొడుతుండ్రు, తిడుతుండ్రు. మా పరిస్థితి బాగాలేదు, మాతో డబ్బులు లేవు, పోనీకి కూడా డబ్బులు లేవు సార్. పడితే అనిపోయింది సార్. మాకు ఎవరు లేరు, మేమిద్దరం తల్లి బిడ్డలు ఉన్నాము. అడిపోతే మళ్ళీ కొడుతుండ్రు, తొలిస్తుండ్రు. మా పరిస్థితి ఇక హాస్పిటల్లో బయట నిలబడ్డాం సార్. మాకు ఎవరైనా సాయం చేయండి ప్లీజ్ సార్. అమ్మేం పోవాలి, పెద్ద హాస్పిటల్ పోవాలంటే సార్ మా తన డబ్బులు లేవు, తిన్నిక ఏం లేవు సార్. తిన్నిక కూరగాయలు కూడా పెళ్ళైన 7 నెలలకు చచ్చిపోయింది సార్. చూడలేరు, ఎవరు ఏం చేస్తలేరు. నేను ఏడుకెళ్ళేడు, నేను కూడా మా భర్త కూడా అనిపోయాడు. మా పాప చిన్నగా ఉన్నప్పుడే మళ్ళీ నాతో కూడా ఏం లేదు సార్. మళ్ళీ ఎవరైనా సాయం చేయండి. నల్గొండ జిల్లా దేవరకొండ బీజేపీ మండల నాయకుడిపై డీఎస్పీ నాగేశ్వరరావు దాడి చేశాడని దేవరకొండ డీఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. డీఎస్పీ అధికార పార్టీకి ఏజెంట్గా మారి మునుగోడు ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు తొత్తుగా పనిచేస్తూ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. మాసాలుగా ఈ దేవరకొండ డిఎస్పీగా ఉన్నటువంటి నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి దాంట్లో తలదూర్చడము, అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదో ఒక కేసులో పోలీస్ స్టేషన్కి వస్తే నానా దుర్భాషలాడటం, ఆ పదాలు కూడా చెప్పుకోలేనటువంటి పదాలు. ఎప్పుడో గతంలో వెనకట పోలీసులు ఉపయోగించేటటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి తిట్టడము, నిన్న ఒక లాకప్లో వేసేసి మా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఇంకొక 4 కార్యకర్తల్ని, ఆ సమస్య సివిల్ సమస్య, వాళ్ళు వారం రోజుల కింద మరి కేసు ఇచ్చినప్పటికీ, పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా కేసు నమోదు చేయకుండా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మరి టిఆర్ఎస్ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆజ్ఞల మేరకు మా పార్టీ కార్యకర్త, మా యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీశైలం పైన విరుచుకుపడ్డాడు, బూటు కాళ్లతో దన్నాడు. పట్టణంలో శిథిలమైన భవనాలను వెంటనే తొలగించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మేట్పల్లి పెద్ద చెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో మున్సిపల్ సిబ్బంది నీటిని దారి మళ్లించారు. చెరువు వద్ద నిర్మించనున్న ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి చెరువు కట్ట పరిస్థితిని ఏఈని అడిగి తెలుసుకున్నారు.
చిన్న పైపుల నీళ్లు కావాలా తాగడానికి నీళ్ళు వచ్చే అంతలో మనం బుర్రలే పడ్డాయి. ఇప్పుడు బుర్ర నుంచి అప్పే మునిగింది కదా, ఇప్పుడు అప్పే మునిగింది కదా, అప్పు మునిగింది లోపల బుర్ర దాకా రాదు. నీళ్ళు ఎంతో కష్టపడి తాగుతే బుర్రలకే చిన్న ఒక్కసారి అంతా సెట్గానైనా ఒకసారి తీసే అంత ఊరి ఇంకా బంద్ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అసలు కట్ట నడవట్టే రేటు బంద్ పోతాయి కనుక నెల 2 నెలలు వారాలు బంద్ అంటే దేవుడి వరం కదా ఏం చేస్తాం, భగవంతుడు మన చేతిలో పని కాదు కదా, మన చేతిలో పని ఉంటే మనం చేస్తాం. ఎలా కట్టుకో చీరలు కట్టుకున్నావు నీళ్ళు ఎట్లా బిడ్డ నిండుతూ ఉండవు. పార తీసుకో, పార తెప్పుని తీసుకో నీళ్ళు అదద్దు. మున్సిపాలిటీ రావాలి, ఎమ్మెల్యే రావాలి, చిన్న పని బిడ్డ కాలువ తీసుకుంటే పెద్ద పని బిడ్డ కాలువ ఎట్టుకోకుండా కొట్టిపోయిన పక్క ఖాళీ జాగా మనం విలేకరు కాదు. ఏ విలేకరు కట్టుకుని గీడ సిద్ధార్థ నేను మాకు తెలుసు సిద్ధార్థ కానీ అందులో 2 గుడిసెలు వేసుకొని అప్పుడు కాలు కట్టుకోకపోతున్నారు. మీరు వేసుకోరు గుడిసెలు 2 అయిపోయినారు అన్న. కూడా గోదావరి పక్కన ఉంది కనుక ఎక్కడి దగ్గర కొంచెం గోదావరి ఉప్పొంగి అక్కడ కొన్ని పక్కకున్న గ్రామాలన్నీ కూడా పక్కకున్న ఇల్లు కూడా అన్ని షిఫ్ట్ చేస్తాం జరిగింది. గోదావరి వాళ్ళు కూడా ఇక్కడ పక్కకున్నా అప్పుడు కూడా షిఫ్ట్ చేసి ప్రజలను సురక్షితంగా స్కూళ్ళలో కానీ ఇక్కడ ఉంటే గ్రామ పంచాయతీలో కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన జరిగింది. ఇక్కడ రెక్కపల్లి పెద్ద చెరువు కూడా చాలా ప్రమాదకరంగా స్థాయికి వచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, వాళ్ళు ఎంతదంట మున్సిపల్ అధికారులు, మా కౌన్సిలర్లు, చైర్మన్ అందరూ కూడా కష్టపడి నీళ్లు పోయేటట్టు చేసి కొంచెం మొత్తం దగ్గర వాకులో ఒట్ల ప్లేస్ లేక ఎక్కడ పడితే అక్కడ కట్టం కనుక ఇప్పుడు భవిష్యత్తులో కూడా అటువంటి చేయటం అంటే ప్రాణ నష్టం జరుగుతుంది, ఇళ్ల నష్టం జరుగుతుంది, మీరు కూడా నష్టపోతారు కనుక ఆ విధంగా లేకుండా అని చెప్తున్నాం. అందరినీ కోరుతున్నా, అందరి భగవంతుడు కోరుంది. వర్షాలు పడ్డాయి సార్లు భగవంతుడా ఈ స్వస్తి దారిగా ఇంత వర్షాలు కూడా కొట్టించడం కనుక ఈ సంవత్సర కాలం జరిపి వర్షాలు పడ్డాయి కనుక ఇప్పటికైనా వర్షాలు పనిచేయాలనుకున్నాం. భగవంతుడు తప్పకుండా కూడా పాటించాలని చెప్పి కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే వ్యాధులు సోకకుండా అందరు ఇళ్లల్లో ఉండండి, ఏదన్నా బయటకు రాకుండా ఇళ్లలో ఉండాలని చెప్పి పెద్దలను కోరుతున్నాం. ఇక్కడ చిన్న ఇష్యూ జరిగినా ఎప్పుడప్పుడు మీరు ఫోన్లో అందుబాటులో ఉంటాయి కనుక ఫోన్ చేయండి నాకు. ఇవాళ ఎద్దండి ఒకటి మనకు ఎందుకంటే గోదావరి పక్కన్నది కనుక అక్కడ కూడా 25-30 ఇల్లు కూడా పక్కకి కాల్ చేపించి మీరు తీసుకొచ్చాం. వాళ్ళు కూడా సందర్శించి వాళ్ళకు జాయిన్ చెప్తాం. వాళ్ళు కూడా ఒకటి ఇక్కడ కాలన్నాయి కనుక ఎక్కడేం జరగలేదు ప్రాణ నష్టం. ఇప్పటికీ చెరువులు ఏదున్నా చెరువులు ఎక్కడైతే చెరువుల తెగిపోయే పరిస్థితుల్లో అందరూ కూడా మా గ్రామస్తులకే చెప్పినాం. ఇక్కడ అధికారులు ఎంత ఇక్కడికక్కడ పోలేరు కనుక అందలేరు కనుక వాళ్ళకి చెప్పినాం. మత్తలు ఒక వర్క్ తీసేసి మత్తల నుంచి నీళ్ళు ఎక్కడ కూడా వెళ్ళిపోయేటట్టు డిశ్చార్జ్ చేసే విధంగా చేయాలని చెప్పినాం. కనుక అన్ని చెరువులు అదేవిధంగా కాపాడే గుడిపేట కానీ గుడిపేట కానీ అదేవిధంగా మల్లాపూర్ చెరువు కానీ ఇటువంటి చాలా చెరువులు కాపాడడం జరిగింది. చిన్న పని కనుక ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ నీళ్లు తగ్గినాక మళ్ళీ వాళ్ళు కట్టుకుంటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చేయించడం జరిగింది. ప్రజలకు అప్రస్తుతం ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటాం.
పొడి భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసులకి గిరిజనులకు భూములపై పూర్తి హక్కులు కల్పించాలని బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు ఎర్రకృష్ణ జాంబావు అన్నారు. స్థానిక బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొడి భూములకు సంబంధించి పట్టాపాసు పుస్తకాలను ఆదివాసీ గిరిజనులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు దేవరకొండ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పోడు భూములను సాగు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇమీడియట్గా మంజూరు చేయాలని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ సమితి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో. అదేవిధంగా ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశానుసారం రాష్ట్రంలో ఎవరైతే ఆదివాసులు కానీ గిరిజనులు కానీ ఏదైతే పూడు భూములను వ్యవసాయకు అనుసంధానంగా చేసుకుని పనిచేసుకుంటున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మార్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ ఎవరైతే ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇస్తామని చెప్పేసి దాదాపు 2019లో హామీ జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఈ ఆదివాసుల గులాబీ జెండాయే అందరికీ అండాని సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు ఎస్ మండలం అస్లాతండ మిడతనపల్లి గ్రామాలకు చెందిన 132 మంది కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఆయన సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన నేతలకు గులాబీ కండువలు కప్పి మంత్రి సాదర స్వాగతం పలికారు. తెలంగాణలో గ్రూప్స్ ఎస్ఐ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందాలని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను నిస్వార్థ ప్రజాసేవ చేయడానికి వచ్చానని, పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజాసేవకి అంకితమని తెలిపారు. తన సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా 2 ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి ఉచిత శిక్షణ పుస్తకాలు అందించామన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సుమారు 300 మంది విద్యార్థులకు ఆయన 1000 రూపాయల స్టిఫైన్ అందించి వారికి మరింత ప్రోత్సాహం అందించారు. 26 M Sandhya, 27 P Sravani, 28 P Anusha, Kalyani, 72 P M Jagan, M Navya. కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువతులకు ఉచిత కోచింగ్ నిర్వహణ చేయడం జరిగింది. నెల 20 రోజులు ఉచిత కోచింగ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఈరోజు ఆ కోచింగ్ డేగా ఈరోజు నిర్వహించి ఉచిత కోచింగ్ పొందిన ప్రతి విద్యార్థికి వారికి మొదటిగా చెప్పిన విధంగా స్టైపెండ్ రూపంలో కొంత ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వృతాభక్తిగా నాకు చూసిన విధంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా పొందాలి అని అన్ని సౌకర్యాలతోటి ఈ నిర్వహణ చేయడం జరిగింది. ఇందులో గ్రామాల నుంచి మారుమూల నుంచి విద్యార్థులంతా
ఎంతో ఉత్సాహంతో ఎంతో శ్రద్ధతోటి వచ్చి మంచి ఫ్యాకల్టీతోటి వాళ్ళని కోచింగ్ తీసుకోవడం జరిగింది. నేను భావిస్తూ ఉన్నాను, ఏదైతే మనం తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు పొందాలని కోరుకుంటా ఉన్నారో ఎక్కువ భాగం ఈ నియోజకవర్గం నుంచి పొందాలని నేను ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 16 ఏళ్లు పూర్తయిన సమాచార చట్టంపై ప్రజల అవగాహన ఏది? ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ల ఆవేదన. వరద బీభత్సంతో మందనిలో బాహుబలి సీన్ రిపీట్. పసికందును గుట్టలో పెట్టి తలపై ఉంచుకొని మోసిన కుటుంబం. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు. భర్త మరణించడంతో అనాథగా మారిన భార్య. దేవరకొండ బీజేపీ నాయకుడిపై దాడికి దిగిన డీఎస్పీ కార్యాలయం ముందు నాయకుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాండి. విత్ న్యూస్ లక్ష్మణ సమాజంతో నమస్కారం.